హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టైమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఉప్పలపాడు బర్డ్ సాంచురీని అయితే చూపించబోతున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో ఈరోజు అయితే అనుకోకుండా ప్లాన్ చేసాము. ఈ ఉప్పలపాడు పక్షుల కేంద్రం గుంటూరుకి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. సో గుంటూరు నుంచి అయితే 9.5 కిలోమీటర్స్ ఉంటుంది. అదే విజయవాడ నుంచి అయితే మనకి 36 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే రకరకాల పక్షులు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పక్షులు ఆస్ట్రేలియా, సైబీరియా వంటి రకరకాల ప్రదేశాల నుంచి వలస కోసం వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే సెప్టెంబర్ నుంచి మార్చి లోపల చాలా రకాల పక్షులు అయితే వస్తాయి. మెయిన్ గా ఈ బర్డ్ సాంచురీ అయితే వలస పక్షులకు చాలా ఫేమస్. ఈ పక్షుల వల్లే ఈ ఉప్పలపాడు అనే ప్రాంతం ఇంతగా ఫేమస్ అయింది ఫ్రెండ్స్. అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంది. మనం ఏదైనా లోన్లీగా కానీ ఎక్కడైనా పీస్ఫుల్ గా నేచర్ లో ఎంజాయ్ చేయాలి, కొంతమంది నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న టైంలో అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ టైమ్స్ అయితే చాలా బెస్ట్. ఆ పక్షుల్ని, ఆ ప్లేస్ని అలా చూస్తూ ఉంటే మనకైతే టైం అయితే గడిచిపోతుంది మొత్తం. బర్డ్ సాంచురీని అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్లో మనకి ఇలా కనిపిస్తుంది. ఎంట్రన్స్ అయితే బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి. ఇంచుమించు 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాం పదండి. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి మీరు. పార్కింగ్ అయితే టికెట్ ఉంటుంది. వెహికల్ పార్కింగ్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వెహికల్ అయితే పార్క్ చేసేసాము. అండ్ ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది, ఉప్పలపాడు పక్షుల రక్షిత కేంద్రం అని చెప్పేసి ఒక బోర్డు అయితే ఉంది. ఎంట్రన్స్కి వెళ్ళిపోదాము పదండి. ఎంట్రన్స్ బయట కూడా చెరువులా అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ కూడా అయితే చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ పెలికల్స్. సో నేనైతే స్క్రీన్ మీద ఇక్కడ గూగుల్ ఇమేజెస్లో మనకి ఇక్కడ క్లారిటీగా లేదు కాబట్టి గూగుల్ ఇమేజెస్ ఫోటో పెడతాను, అసలు ఫుల్ పెలికల్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు అయితే చూడొచ్చు. ఎంట్రన్స్ ఫీ అడల్ట్స్కి 20 రూపీస్ ఫ్రెండ్స్. చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది యాక్చువల్లీ. లోపలికి వెళ్ళిపోదాం పదండి. పాత్కి రైట్ సైడ్ అయితే ఫుల్ చెరువు ఉంది. మొత్తం పెలికల్స్ అయితే ఉన్నాయి. అంటే డిఫరెంట్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మోస్ట్లీ అయితే మనకి పెలికల్సే కనిపించినాయి. అండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ మనకైతే ఇలా బోర్డ్స్ పెట్టున్నాయి. ఇక్కడికి వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని ఇలా డిస్క్రైబ్ చేసి పెట్టారు. లైక్ సైజ్, ఇవి ఏమేమి ఫుడ్స్ తింటాయి, నెస్టింగ్ సీజన్ ఎప్పుడు, నెస్టింగ్ ప్లేసెస్ ఏమేంటివి, ఇవి ఒక్కొక్కటి ఎన్ని ఎగ్స్ పెడతాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ అయితే చిల్డ్రన్ పార్క్ ఏరియా అయితే ఉంది. ఉయ్యాల, సిట్అవుట్ ఏరియా కూడా ఉంది ఫ్రెండ్స్. అట్లా ఇంకా ఫ్రీక్వెంట్గా బెంచెస్ కూడా పెట్టారు చూడడానికి. అండ్ మనకి ఇక్కడ క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఫుడ్స్, వాటర్ బాటిల్, ఇలా స్నాక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉండేలాగా ఈ క్యాంటీన్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది సిట్అవుట్ ఏరియా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మెట్లు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మెట్లు ఏంటంటే ఈ మెట్లు పైకి వెళ్తే మనకి మొత్తం ఇదంతా టాప్ వ్యూ చూడడానికి అన్నమాట. సో నేను కూడా ఒకసారి ఎక్కుతున్నాను, మీకు కూడా ఒకసారి టాప్ వ్యూ చూపిస్తాను. మొత్తం టాప్ వ్యూ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. బర్డ్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి అండ్ సౌండ్స్ అవన్నీ. ఇలా క్యాంటీన్ ఇక్కడ కనిపించేది. ఈ కార్ పార్కింగ్ ఏరియా దీని బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. గ్లాసులో పట్టుకొని మనం తాగొచ్చు.
అండ్ ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటే ఆ పాత్లో ఎల్ షేప్ వస్తుంది. ఒకసారి ఇది కూడా చూసేద్దాం పదండి. మేము వెళ్ళిన టైంలో అయితే జనాలు పెద్దగా లేరు, అందుకే మీకు కొంచెం ఖాళీగా కనిపిస్తుంది. నేచర్ అయితే బాగుంది కదా ఫ్రెండ్స్, మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ బర్డ్ సాంచురీని విజిట్ చేశారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నేను తెలుసుకుంటాను. అలాగే ఈ బర్డ్ సాంచురీతో మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయండి. ఈ సాంచురీ కానుకొని ఒక గ్రౌండ్ కూడా ఉంది ఫ్రెండ్స్. పిల్లలైతే క్రికెట్ గేమ్స్ అన్నీ ఆడుతున్నారు ఇక్కడ. సిట్అవుట్ ఏరియా కూడా చాలా బాగున్నాయి, బెంచెస్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు, చాలా స్పేషియస్గా ఉంది. నేచర్ లవర్స్కి కూడా ఇది మంచి స్పాట్ అనే చెప్తాను నేను. మ్యాక్సిమం నాకు కుదిరినంత జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు బర్డ్స్ని. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి ముందుకి కూడా రావట్లేదు ఫ్రెండ్స్, చాలా దూరంలోనే ఉన్నాయి. జూమ్ చేయడం వల్ల కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ ఇవి చాలా దూరంలో ఉన్నాయి. ముందుకి కూడా రావట్లేదు మనుషుల్ని చూసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 పెలికల్స్ అయితే ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఆ రైట్ సైడ్ అయితే ఎగురుతుంది, ఒక్కసారి చూడండి, భలే ఉంటుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీలైతే మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. Thank you.